ఓం నమో వెంకటేశాయ. ఏప్రిల్ 2వ తేదీ 2026 ఈరోజు ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్, సుపథం ఇన్ఫర్మేషన్, రూమ్స్ ఇన్ఫర్మేషన్, శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్, అలానే దర్శనం యొక్క టైమింగ్స్ మొత్తం అనేది చెప్తానండి. ఈరోజు ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ అనేటివి ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. రేపు దర్శనం చేసుకోవడానికి అంటే 3వ తేదీ 4వ నెల 2026 దర్శనం చేసుకోవడానికి ఈరోజు ఎస్ఎస్టీ టోకన్స్ 10,000 టోకన్స్ అయితే ఇచ్చారు. మరియు డీడీ టోకన్స్ అయితే 2,000 టోకన్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. డీడీ టోకన్స్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గమే వెళ్ళాలండి, లేకపోతే మీ టోకన్ అనేది వ్యాలిడ్ అవ్వదు. అక్కడికి వెళ్ళాక 1200 మెట్టు దగ్గర మీకు టోకన్ ఇచ్చింటారు కదా, ఆ టోకన్ని స్కాన్ చేసుకోవాలి. ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని ఎలా అయినా వెళ్ళొచ్చు, దానికి అయితే ఏ స్కానింగ్ అవసరం లేదు. శ్రీవారి మెట్టు మార్గం కూడా వెళ్ళొచ్చు, వెహికల్ వెళ్ళొచ్చు, బస్సులో కూడా వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. టోకన్స్ మాత్రం ఎక్కడెక్కడ ఇస్తారంటే ఓన్లీ తిరుపతిలో మాత్రమే ఇస్తారు, 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారండి. అవన్నీ ఫ్రీ టోకన్స్, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడ ఇస్తారంటే భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎస్ఎస్టీ మరియు డీటీ టోకన్స్ 2 ఇవ్వడం అనేది జరుగుతుంది. శ్రీనివాసం అండ్ విష్ణు నివాసంలో ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్లో అయితే సపరేట్ లైన్స్ అనేవి ఉంటాయి. ఎస్ఎస్టీ మరియు డీటీ టోకన్స్ ఏ టోకన్స్ కావాలో మీకు తెలియకపోతే అక్కడ ఉన్న వాళ్ళని అడగండి, మీకు చెప్తారు. ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం ముందు రోజే రావడానికి ట్రై చేయండి. అంటే ఒక 2 గంటల ముందే మీరు క్యూ లైన్లో నిలబడితే మీకు టోకన్స్ అనేది త్వరగా లభిస్తాయి. బుదివి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే అలిపిరి స్టెప్స్ మార్గాన అయితే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. అక్కడ దిగినాక ఎవరన్నా అడిగినా కూడా భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే వాళ్ళే చెప్తారు. ఇంకా శ్రీనివాసం అయితే ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు, ఇది బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణు నివాసం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుందండి, ఇక్కడ కూడా ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. మీరు ఎక్కడ దిగుతున్నారో అక్కడ నియర్ బై ఏ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో మీరు తీసుకోవచ్చు. ఇంకా సుపథం యొక్క ఇన్ఫర్మేషన్కి వస్తే ఇంకా బిలో 1 ఇయర్ బేబీస్కి మాత్రమే ఇది ఎంట్రీ ఉంటుంది. దీనికి ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే బర్త్ సర్టిఫికేట్, అది మీ దగ్గర లేకపోతే డిశ్చార్జ్ సమ్మరీ అయినా ఉండాలి. అది ఉంటేనే మిమ్మల్ని అయితే లోపలికి ఎంట్రీ చేస్తారు, లేకపోతే మిమ్మల్ని లోపలికి ఎంట్రీ చేయరండి. లోపల ఎంట్రీ చేసాక మీ పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ వాళ్ళు స్కాన్ చేసుకొని మీకు టోకన్ అనేది ఇస్తారు. ఆ టోకన్తో మీరు దర్శనం అయిపోయాక లడ్డు అనేది పొందవచ్చు. దీనికి డైలీ ఎంట్రీ టైం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే అలో చేస్తారు, ఆ తర్వాత అయితే అలో చేయరు. ఇంకా స్పెషల్ డేస్లో అంటే బ్రహ్మోత్సవాల టైంలో వైకుంఠ ద్వారం ఓపెన్ చేసేటప్పుడు ఆ టైంలో అయితే అసలు సుపథం ఎంట్రీ అనేది అసలు ఉండదు. సుపథం అనేది ఆ టైంలో క్లోజ్ చేసేస్తారు. దీనికి ఎంట్రీ ఓన్లీ ఫ్యామిలీ వరకు, వాళ్ళ ఫ్యామిలీ వరకు మాత్రమే అలో చేస్తారు. అలానే పెద్దమ్మ చిన్నాన్న వాళ్ళనైతే అలో చేయరండి. ఇంకా కొండ మీద రూమ్స్ ఎక్కడ దొరుకుతాయంటే సిఆర్ఓ ఆఫీస్లో అయితే చాలా రూమ్స్ అనేవి ఉంటాయి. ₹50 నుంచి స్టార్ట్ అవుతాయండి రూమ్స్ అనేది. ఇది ఆఫీస్ అనేది ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయం 5 గంటలకు అనేది ఓపెన్ చేస్తారు. మీరు క్యూ లైన్లో నిలబడితే ఆధార్ కార్డ్తో మీరు రూమ్ అనేది పొందవచ్చు. మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ అయితేనే దొరుకుతాయి, ఆ తర్వాత మీకు ఉంటే రూమ్స్ ఇస్తారు, లేకపోతే లేదు. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఒక టీవీ ఉంటుంది, ఆ డిస్ప్లేలో మీరు చూసుకోవచ్చు ఎన్ని రూమ్స్ ఉన్నాయో, ఎన్ని రూమ్స్ అయిపోయాయో అది డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీరు చూసుకొని రూమ్స్ అనేది పొందవచ్చండి. ఇంకా ఓన్లీ బ్యాచిలర్స్కి అయితే అస్సలు ఇవ్వరు, ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు అక్కడ రూమ్స్ అయితే. ఇంకా ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆధార్ కార్డ్ క్యారీ చేయండి, లేకపోతే మీ టోకన్ అనేది ఇవ్వరు. అది కూడా క్లారిటీగా ఉండాలండి మీ ఫోటో అనేది. ఇంకా ఆధార్ కార్డ్ కంపల్సరీ అని చెప్పాను కదా, మీ ఆధార్ కార్డ్ స్కాన్ చేసుకొని మీకు టోకన్ అనేది చేతికిస్తారు. టోకన్ చేతికి ఇచ్చాక అందులోనే డేట్, దర్శనం టైమింగ్ అండ్ అడ్రస్ 2 అన్నీ దాంట్లోనే ఉంటాయి. మీకు టైమింగ్ ప్రకారంగానే వెళ్ళాలి, ఇచ్చిన టైమింగ్ ప్రకారంగానే వెళ్ళాలండి. 1 గంట ముందు వెళ్ళినా కూడా మిమ్మల్ని అయితే అలో చేయరండి. ఇంకా నిన్నటి రోజున స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారు? 1వ తేదీ 4వ నెల 2026 69,649 మంది స్వామివారిని అయితే దర్శించుకున్నారు. 24,644 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,85,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారండి. అలానే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎంత సమయం పడింది? టోకన్ లేకుండా వెళ్ళిన వాళ్ళకి అంటే ఉచిత దర్శనం, సర్వదర్శనం వెళ్ళిన వాళ్ళకి సుమారుగా నిన్నటి రోజున 12 గంటల సమయం అయితే పడింది. ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ తీసుకుని వెళ్ళిన వాళ్ళకైతే 4 నుంచి 6 గంటల సమయం అయితే పడింది. ఇంకా ₹300 దర్శనం
ఇంకా 3 నుంచి 4 గంటల సమయం అయితే పడింది. ఎస్ఎస్డీకి డీడీకి డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఎస్డీ టోకెన్ తీసుకొని మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు, ఏ స్కానింగ్ అవసరం లేదు. డీడీ టోకెన్కి మాత్రం ఖచ్చితంగా స్కాన్ చేసుకోవాలి. మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. ఇంకా 300 రూపాయల దర్శనం, ఇది స్పెషల్ ఎంట్రీ దర్శనం కదా. ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడానికి అసలు కుదరదు. దానికి కూడా వెబ్సైట్స్ ఉన్నాయి, నేను వెబ్సైట్స్ కూడా చెప్తాను. ఇంకా మీరు స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటున్నారా? దానికి ఒక ప్లానింగ్ ఉందా మీకు? అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటే దానికంటూ టైమింగ్స్ అనేటివి ఉన్నాయి, తెలుసుకొని రావాలి. దూరం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే మీరు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 లోపు మాత్రమే ఆలోచిస్తారు. ఆ టైం లోపల మాత్రమే వెళ్ళాలి. ఇంకా శ్రీవారిమెట్టు మార్గం వెళ్ళాలనుకుంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 లోపు అలో చేస్తారు. ఆ తర్వాత అయితే అలో చేయరు. 12 సంవత్సరాల లోపల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా టైమింగ్స్ ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఆలోచిస్తారు. వాళ్ళ యొక్క పేరెంట్స్ని కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మీరు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత అయితే అలో చేయరు. చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళనైతే. ఎందుకు అంటే పులులు ఎక్కువ తిరుగుతున్నాయంట. సో టీటీడీ యాజమాన్యం అనేది టైమింగ్స్ అనేది మొత్తం సెట్ చేసేసింది. ఆ టైమింగ్స్ ప్రకారంగానే మనం వెళ్ళాలి నడుచుకుంటూ. ఇంకా డిస్ప్లే మీద ఒక నంబర్ కనిపిస్తుంది కదా, 9552300009. ఈ నెంబర్ జస్ట్ వాట్సాప్ నెంబర్ అండి. మీరు దీంట్లో జస్ట్ హాయ్ అని పెడితే మీకు సబ్ టాపిక్స్ లాగా చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దాని మీద ఏ టాపిక్ మీద మీకు ఇన్ఫర్మేషన్ కావాలో మొత్తం డీటెయిల్ మొత్తం ఇస్తుందండి. అంటే రూమ్స్ ఇన్ఫర్మేషన్, అకామిడేషన్, బస్ ఫేర్స్, డైలీ అప్డేట్స్, ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ యొక్క లైవ్ స్టేటస్ అనేది మొత్తం చూసుకోవచ్చు అందులో. ఇంకా వెబ్సైట్స్ తిరుమల.org, ttddevastathams.ap.government.in, ఈ 2 వెబ్సైట్స్ కూడా డైలీ అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సేవా టికెట్స్ వదులుతూ ఉంటారు కదా, అలానే 300 రూపాయల దర్శనం అనేది కూడా ఇందులోనే వదులుతూ ఉంటారు, చూసుకోవచ్చు. ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ యొక్క లైవ్ స్టేటస్ విత్ రన్నింగ్ టోకన్స్ సహా పోతుంటే ఎప్పుడు ఇస్తున్నారో ఆ టైమింగ్లో మాత్రమే రన్నింగ్ టోకన్స్ అనేది పడుతూ ఉంటాయి. డైలీ న్యూ అప్డేట్ అనేది సేవా టికెట్స్ యొక్క న్యూ అప్డేట్ అనేది ఈ వెబ్సైట్లో అయితే చూసుకోవచ్చండి. ఇంకా శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ యొక్క విషయానికైతే ఆఫ్లైన్లో సేమ్ డే దర్శనం అనేది జరిగేలా ఎయిర్పోర్ట్లో మాత్రమే కుదురుతుంది. అంటే సేమ్ డే దర్శనం అండి. ఇది మాత్రం శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ అనేటివి ఎయిర్పోర్ట్లో మీరు దిగినట్టయితే అక్కడ మాత్రం 200 టోకన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. డైలీ ఉదయం 7 గంటల నుంచి ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తుంది. మీరు అక్కడ దిగినట్టయితే మీ బోర్డింగ్ పాస్ టికెట్ ప్లస్ ఆధార్ కార్డ్ చూపిస్తే మీ టోకన్ అనేది పొందవచ్చు. దీని కాస్ట్ 10,500 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు ఒక్కొక్క టోకన్ కాస్ట్. ఇంకా తిరుమలలో కొండ మీద అయితే ఏ టోకన్స్ ఇవ్వడం లేదు, కంప్లీట్గా స్టాప్ చేసేసారు అక్కడైతే. ఓన్లీ ఆన్లైన్లో మాత్రం డైలీ 800 టోకన్లు అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఇంకా దీనికి కూడా సేమ్ చార్జ్ 10,500 రూపాయలు. మామూలుగా అయితే 10,000 రూపీస్ అనేది చార్జ్ చేస్తారు, ఎక్స్ట్రాగా 500 రూపీస్. మీకు ఇచ్చిన టోకన్లోనే అడ్రస్ అన్నీ మెన్షన్ చేస్తుంటే మీరు దాని ప్రకారంగా చూసుకొని వెళ్ళండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.